పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా స్మరామి సంస్కృతం సమ్యక్ నమామి సంస్కృతమాతరం నమామి సంస్కృతమాతరం. సరళ సంస్కృత అధ్యయనం సులభంగా సంస్కృతం మాట్లాడదాం. ఏకోనవింశతి పాఠ. వింశతి అంటే 20. ఏకోనవింశతి అంటే 1 <20. 19. 19th తరగతి, 19వ తరగతి. ఓకే. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. ఒక వారం అంతరాయం కలిగింది. అంతకు ముందు వారంలో మనము చక్కగా ఒక్కొక్క విభక్తిని తీసుకుని అవి ఏ ఏ సందర్భాలలో ప్రయోగిస్తారు అంటూ ప్రథమ విభక్తి నుంచి ఆ, సంబోధన ప్రథమ విభక్తి వరకు ఉన్న 8 విభక్తులను చూడడం జరిగింది. ఈనాడు కొంచెం వైవిధ్యంగా ఉంటుంది. మనం సర్వనామాలను చూడబోతాం ఈరోజు. ఆ సర్వనామాలలో ముఖ్యమైనటువంటివి అస్మత్ శబ్దము, యుష్మత్ శబ్దము. అస్మత్ శబ్దము అంటే అహం అనేటటువంటి నేను అనేటటువంటి శబ్దము. యుష్మత్ శబ్దం అంటే నీవు అనేటటువంటి శబ్దం తాలూకా రూపాలను ఈరోజు చదువుతాము. ఆ తర్వాత మళ్ళీ ఆమె, అతడు అనేటటువంటివి, అది అనే సర్వనామాలను వచ్చే క్లాసులలో అధ్యయనం చేస్తాం. స్టార్ట్ చేద్దాం. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఒక్కసారి చదువుకుంటాము. ఎందుకంటే విభక్తులు జ్ఞాపకం వస్తాయి, రాముని ధ్యానం కూడా అయిపోతుంది. రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహత నిశాచరచమూః రామాయ తస్మై నమః. రామాన్నస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర. రామః రాజమణిః ప్రథమ విభక్తి. రామం రమేశం ద్వితీయ విభక్తి. రామేణ అభిహత నిశాచర చము. రామేణ అంటే తృతీయ విభక్తి. రామాయ రాముని కొరకు తస్మై నమః. రామాత్ న అస్తి పరాయణం పరతరం. రామాత్ పంచమి విభక్తి. రామస్య రామునికి దాసో అస్మ్యహం. రాముని యొక్క దాసుని, రామునికి దాసుడను నేను. రామే రాముని యందు చిత్తలయ మనసు లగ్నమవడము సదా ఎల్లప్పుడు మే నాకు భవతు కలుగుగాక. భో రామా, హే రామా, ఓ రామా అంటూ సంబోధన ప్రథమ విభక్తి. రామే అంటే రాముని యందు అన్నప్పుడు సప్తమి విభక్తి చూశాం ముందు. ఈరోజు సర్వనామాలను చూస్తాం. సంస్కృతంలో సుమారు 35 సర్వనామాలు. కొన్ని కొన్ని వ్యాకరణ గ్రంథాలలో 40 పైచిలుకు సర్వనామాలు ఉన్నాయి అంటారు. ఈ గణము సర్వ అనే శబ్దంతో ఆరంభమవుతుంది కాబట్టి సర్వనామములు. సర్వనామములు ఒక గణముగా చెప్తారు, ఒక గ్రూప్. చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్. ఆ గ్రూప్ని సర్వ అనే శబ్దంతో ఆరంభమవుతుంది కాబట్టి సర్వ ఆదిని సర్వనామాని, సర్వ అనే పదము ఆదిని ముందు ఉండుట వలన వీటిని సర్వనామములు అంటారు. అది సాధారణమైనటువంటి అర్థం. లేక సర్వేషాం నామాని సర్వనామాని, అందరికీ వర్తిస్తాయి ఈ పదాలు. నీవు అన్నాం అనుకోండి, ఎవరైనా నీవు అవ్వచ్చు. అలాగే ఆమె, అతడు, అది, నేను అనేవి ఎవరికైనా వర్తిస్తాయి కదా, సర్వులకు వర్తిస్తాయి. కాబట్టి సర్వేషాం నామాని సర్వనామాని అన్నారు. నామవాచకాలు ఎలా ఉంటాయి? వస్తువాచకాలుగా ఉంటాయి, భావవాచకాలు అయి ఉంటాయి,
జాతివాచకాలు అయి ఉంటాయి, గుణవాచకాలు అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వస్తువాచకం అనుకోండి, ఏదో బల్ల, కుర్చీ, చెట్టు, కొండ, గుట్ట, మనిషి, అది వస్తువాచకం. భావవాచకాలు, భావవాచకాలు అంటే ఆనందము, విచారము, సంతోషము, ఇటువంటివి భావవాచకాలు. జాతివాచకాలు జంతువు, పక్షి, మనుష్యుడు, పురుగులు ఇత్యాది జాతివాచకాలు. గుణవాచకాలు అందము, లేకపోతే తెలుపు, ఎరుపు, ఇలాంటి గుణాలను చెప్పేటటువంటి వాచకాలు. ఈ అన్ని రకాలైనటువంటి నామవాచకాలకు కూడా ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుష రూపాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామ శబ్దం ఉంది. అది రామ శబ్దము ఒక మనిషిని నిర్దేశించేది. దానికి ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అనేటటువంటివి ఉన్నట్టు. రామ అన్నది ఎప్పుడు కూడా అది మీ ప్రథమ పురుషులోనే ఉంటుంది. మధ్యమ, ఉత్తమ ఉండవు కదా. రామ అంటే థర్డ్ పర్సన్. రామ, కృష్ణ, గోవింద అనేవి వాటికి మళ్ళీ ఏకవచనము, ద్వివచనము, బహువచనము ఉంటాయి. అస్మత్ అంటే నేను, యుష్మత్ అనేది నీవు. ఆ తర్వాత స్మాన్ ఉంది, యు తర్వాత ష్మాన్ ఉంది. ఎందుకు అలా ఉన్నది అంటే వ్యాకరణ రీత్యా యుష్మతే యుష్మత్ అవుతుంది. అస్మత్ లాగే యుష్మత్, యుష్మత్, కానీ అది యుష్మద్ అని వ్రాయవలసి వస్తుంది వ్యాకరణ రీత్యా. తద్ అంటే వాడు, ఏ తద్, ఇదం, అదస్ అంటే దగ్గరగా ఉన్న వాటిని, వీడు, ఇవి ఉత్తమ, మధ్య, ప్రథమ పురుషవాచక సర్వనామాలు వరుసగా. ఉత్తమ పురుషవాచకం ఏమిటి? అస్మద్. మధ్యమ పురుషది యుష్మద్. ప్రథమ పురుషది తద్, ఏతద్, ఇవన్నీ. అస్మద్ ఉత్తమ పురుష సర్వనామము, యుష్మద్ మధ్యమ పురుష సర్వనామము, తద్, ఏతద్, ఇదం, అదస్ ఇవన్నీ కూడా ప్రథమ పురుష వాచక సర్వనామం. పురుషవాచకము అన్నాం అంటే ది ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని చెప్పేది కాబట్టి పురుషవాచక సర్వనామాలు అన్నాం. చూడండి, ఇక్కడ 40 శబ్దాలను సర్వనామాలుగా క్లాసిఫై చేశారు. ఇది దేంతో మొదలవుతుంది? సర్వ అనే శబ్దంతో మొదలవుతుంది. సర్వ అనే శబ్దంతో మొదలవుతున్నాయి కాబట్టి ఈ గణానికి సర్వనామములు అనండి అన్నారు. లేక సర్వేషాం నామం కాబట్టి సర్వనామం. సర్వ, విశ్వ, కతర, కతమ రెండు ఉంటే ఒక దీనికంటే అది, దానికంటే ఇది. కతర, కతమ రెండు కంటే ఎక్కువ ఉంటే ది బెస్ట్ అని చెప్పడానికి. యతర, యతమ, తతర, తతమ, ఏకతర అండ్ బెటర్ దాన్, ఏకతమ, అన్య, అన్యతర, ఇతర, త్వ, సమ, సీమ, నేమ అంటే అబౌవ్, పూర్వ, పర, అవర అంటే లోయర్, దక్షిణ, ఉత్తర, అపర, అధర ఇన్ఫీరియర్, అధర అంటే నిమ్నమైనదని. స్వ అంటే నేను అని, నా నా యొక్క అని. అంతర, ఏక, ఉభ, ఉభయ, ద్వి, తత్, భవత్, తద్, త్యద్, యద్, ఏతద్, యుష్మద్, అస్మద్, కిం, ఇదం, అదస్. ఇప్పుడు మనం చదవబోయే ఈ పదాలన్నీ చదవం, కొన్ని చదువుతాం, మిగతావి ఇలాగే ఉంటాయని చెప్పుకుంటాం. యుష్మత్ శబ్దము, అస్మత్ శబ్దము ఈనాడు చదువుతాం. ఆ తరువాత ఇస్తే తద్, దాని తాలూకా రకరకాల రూపాలను తర్వాత చూస్తాము. దాన్ని సర్వనామ శబ్దాహ, శబ్దములు అని కదా, అందుకని శబ్దాహ. ఈ సర్వనామములు సంస్కృతంలో 5 రకాలుగా విభజించబడతాయి. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని చెప్పే వాటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. అస్మద్, యుష్మత్ శబ్దాలు తప్ప తక్కినవన్నీ నామములు కానీ సర్వనామములు కానీ ప్రథమ పురుషగానే గ్రహించాలి. అంటే రామ, గోవింద, సీత, గౌరీ, కొండ, బండ ఇవేం చెప్పుకున్నా కూడా అవన్నీ కూడా ప్రథమ పురుషగానే ఉంటాయి. ఒక్క అస్మత్ శబ్దము, యుష్మత్ శబ్దములు, అస్మత్ అంటే నేనని ఫస్ట్ పర్సన్ ఉత్తమ పురుష అని, యుష్మత్ శబ్దం అంటే నీవు,
అనే సెకండ్ పర్సన్ యు అనేటటువంటి వాడుక తప్ప మిగతా అన్ని నామాలు, అన్ని సర్వనామాలు కూడా ప్రథమ పురుషయ్య. ఇప్పుడు మన గ్రూప్లో ఉన్నారు శారద గారు, కమల గారు, పద్మజ గారు, వీళ్ళు ఏ పేరు చెప్పినా కూడా అది థర్డ్ పర్సన్ అవుతుంది కదా. అది నేను నీవు అంటే మటుకు ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అవుతుంది. అస్మత్ యుష్మత్ శబ్దాలు తప్ప మిగతా నామములు సర్వనామములు అన్నీ ప్రథమ పురుషలోనే ఉంటాయి. పురుషను సూచించే సర్వనామములు పర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ పురుష వాచక సర్వనామములు. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ కిం, దాని రూపాలు కతర, కతమ, ఇవి ప్రశ్నార్థక వాచకములు. ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్, పర్సనల్ ప్రొనౌన్స్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ యహ పశ్యతి స పశ్యతి, ఎవరైతే వారు అంటే కంపేర్ చేసి చెప్తున్నాం. సాపేక్షవాచక సర్వనామం యహ, యతర, యాని, యం, ఇలాంటివన్నీ. ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే అనిర్దిష్టమైనటువంటి వాచకాలు. కశ్చిత్ అంటే ఒకానొకడు అంటున్నాం కదా, కశ్చిత్ దాని రూపాలు. అవన్నీ కూడా అనిర్దిష్ట సర్వనామం. న్యూమరికల్ ప్రొనౌన్స్ ఉభయ, ఏక, ద్వి, ఇలాంటివన్నీ కూడా సంఖ్యావాచకాలు, న్యూమరికల్ ప్రొనౌన్స్. అండ్ ప్రొనౌమినల్ అడ్జెక్టివ్స్ అంటే ప్రొనౌన్స్గా ఉంటూనే అడ్జెక్టివ్గా పనిచేస్తాయి. అంటే విశేషణాలు సర్వ, విశ్వ, అన్య, పూర్వ అనేది విశేషణంగా పనిచేస్తుంది. అటువంటి వాటిని ప్రొనౌమియల్ అడ్జెక్టివ్స్. సో వాట్ ఆర్ ద 6 types? పర్సనల్ ప్రొనౌన్స్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే పురుషులు చెప్పేవి, ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నార్థకాలు, రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే సాపేక్షగా యహ సహ చెప్పేటప్పుడు యహ అంటాము, యహ, యతర, యాని, యం. ఇండెఫినెట్ అంటే కశ్చిత్, ఎవరో తెలియని ఒకానొక అని చెప్పినప్పుడు. ఉభయ, ఏకాద్వి అనేవి సంఖ్యావాచక సర్వనామములు. ప్రొనోమినల్ అడ్జెక్టివ్ సర్వ, విశ్వ, అన్య, పూర్వ, ఇవన్నీ విశేషణ సర్వనామములు, విశేషణవాచక సర్వనామములు. ఏం తెలుసుకున్నాము? సంస్కృతంలో సర్వనామములు 40గా ఉన్నాయి, లేకపోతే 36 ఉన్నాయి. వీటిలో అస్మద్ యుష్మత్ శబ్దాలు మట్టుకు ప్రథమ, సరి, ఉత్తమ, మధ్యమ పురుషులో ఉంటాయి. మిగతా ఏ నామవాచకమైన సర్వనామమైన ప్రథమ పురుషగానే చెప్పుకోవాలి. ఎందుకు అలా ఎందుకు ఏ పురుషో తెలియాలి? ఆ వెర్బెండింగ్స్ మారుతాయి. అహం అంటే పఠామి అంటున్నాము, త్వం అంటే పఠసి అంటున్నాము, ఆ, సా సహ అంటే పఠతి అంటున్నాము. ప్రతి దానికి అలాగే ప్రతి టెన్స్లో కూడా వెర్బెండింగ్స్ వాటి తాలూకా పురుషుని బట్టి, దాని తాలూకా దీన్ని బట్టి, వచనాన్ని బట్టి మారుతాయి. అందుచేత మనము ఏ పురుషులో ఉందో గ్రహించాలి. అన్నీ కూడా థర్డ్ పర్సన్ ఎక్సెప్ట్ అస్మత్ యుష్మత్ శబ్దములు తప్ప. సో ఇప్పుడు టేబుల్ చూపిస్తున్నాను చూడండి. లెఫ్ట్ సైడ్ ఉండే కాలం ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి విభక్తి. సంబోధన ప్రథమ విభక్తి లేదు. ఎందుకు లేదు? అహంకి నీ, నేను, నీవు అనే వాటికి సంబోధన ఉండదు. ఓ నేను రా, ఓ నువ్వు అనక్కర్లేదు కదా. దూరంగా ఉన్న వాటిని సంబోధించి పిలిచినప్పుడు ఓ, భో, ఆ, ఓయి, ఓసి, ఓరి, అలాగా ఐ అనేటటువంటి సంస్కృత శబ్దాలు, ఓ అనే భో అనేటటువంటి సంస్కృత శబ్దంతో చెప్తాము థర్డ్ పర్సన్లో ఉంటే. ఫస్ట్ పర్సన్కి, సెకండ్ పర్సన్కి సంబోధన ప్రథమ విభక్తి అవసరపడదు. చేత అది లేదు. మిగతావన్నీ ఉన్నాయి, 7 విభక్తులు ఉన్నాయి. 8లో ఒకటి పోయింది. 7 ప్రథమ నుంచి సప్తమి వరకు మనకు తెలుసు. అహం అంటే నేను, ఆవాం మేమిద్దరం, వయం అంటే మేము. ఆ మకారపు పొల్లుతో రాస్తున్నాం ఇక్కడ. సెంటెన్స్లోకి వచ్చినప్పుడు అహం అని పక్కన 0, ఆవాం పక్కన, వా పక్కన 0, వయం పక్కన 0 సంధి వశాన వస్తాయి. సంధి లేకుండా ఉండే రూపము మకారపు పోలుగానే చెప్పుకోవాలి. అహం, ఆవాం, వయం. ఆవాం అంటే మేమిద్దరము, వయం అంటే ప్లూరల్. మేమిద్దరం అంటే ద్వివచనము,
ప్లూరల్ అంటే మోర్ దాన్ టూ. వయం, మాం, మా అంటే మాం అంటే నన్ను, నేను అనేదానికి నన్ను అనేదానికి తేడా ఉంది కదా. నేను చదివాను, నన్ను పిలిచారు, రెండుకి తేడా ఉంది కదా. నన్ను, మాం లేక మా, స్లాష్ ఎందుకంటే అదైనా వాడచ్చు, ఏదైనా వాడచ్చు అని చెప్పడానికి, రెండు ప్రయోగించక్కర్లే. మాం, మా, ఆవాం, నౌ అంటే మా ఇద్దరిని, అస్మాన్, నహ. మాం, మా, ఆవాం లేక నౌ, అస్మాన్ లేక నహ. నహ చాలాసార్లు వస్తూ ఉంటుంది కదా, ఈవెన్ గాయత్రి మంత్రంలోనే ఉంటుంది. ఓం భూర్భువః స్వః, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ధియో యో నః అంటే మమ్ములను, మా యొక్క మ- నః మా యొక్క లేక మమ్ములను. అస్మాన్ నః అని పెట్టుకోవచ్చు. తృతీయలోకి వస్తే మయా, నా చేత, ఆవాభ్యాం మా ఇద్దరి చేత, అస్మాభి మా అందరి చేత, మహ్యం అంటే నా కొరకు, మే అన్న నా కొరకు, చతుర్థి విభక్తి. మహ్యం మే ఏకవచనము, ద్వివచనము. మళ్ళీ ఆవాభ్యాం నౌ, ఈ రెండిట్లో ఏదైనా రాయవచ్చు. అస్మభ్యం నహ, ఇందాకలా అస్మాన్ అస్మాభిహి అని ఉంది, ఇప్పుడు అస్మభ్యం లేక నహ అని అంటే చతుర్థిలోనే వస్తుంది, ద్వితీయలోని వస్తుంది, షష్ఠిలోని వస్తుంది. పంచమి మత్ నాకంటే, ఆవాభ్యాం మీదలాగే ఆవాభ్యాం, కానీ ఇక్కడ నవ్వు ఉండదు. పంచమీలు నవ్వు అని రాశారంటే చతుర్థి, ఒట్టే ఆవాభ్యం రాస్తే అది చతుర్థి కావచ్చు, పంచమి కావచ్చు, తృతీయ కావచ్చు. అక్కడ ఉన్నటువంటి మీనింగ్ని బట్టి అది చెప్పుకోవాలి. అస్మత్ అంటే మాకంటే, ఆవాభ్యాం అంటే మా ఇద్దరికంటే, అస్మత్ అంటే మాకంటే. షష్ఠీ విభక్తి మమ, మే. మమ అని రాయవచ్చు, మమ పుస్తకం. మే అంటే నా యొక్క, మే రాయొచ్చు, మమ రాయొచ్చు. ఆవయోహ్ నౌ, రెండు కూడా మా ఇద్దరి యొక్క. ఆవయో, అస్మాకం నహ అంటే మా యొక్క. నౌ అనేది ద్వివచనము, నహ అనేది బహువచనం. సప్తమిలో మయి నాయందు, ఆవయోహ్ మా ఇద్దరి యందు, అస్మాసు మా అందరి యందు, మాయందు చెప్పాలి. ఈ పదాలు ఈ గట్టిగా పట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ద్వివచనంలో చూడండి, మీరు ద్వితీయ విభక్తి తరువాత తృతీయ, చతుర్థి, పంచమి ఒక్కలాగే ఉన్నాయి. అలాగే షష్ఠి, సప్తమిలు ఓలా ఉంటాయి. అంటే తృతీయ, చతుర్థి, పంచమిలు ఓలా ఉంటాయి, షష్ఠి, సప్తమిలు ఓలా ఉంటాయి. ప్రథమ, ద్వితీయాలు డిఫరెంట్గా ఈ వీటిలో. అలాగే ఇక్కడికి వచ్చేసరికల్లా బహువచనంలోకి వస్తే అస్మభ్యం, అస్మాభి, అస్మత్, అస్మాకం, అస్మాసు, అస్మాన్, వయం అన్ని వేరు వేరు. ఒక ద్వివచనంలోనే అలా కామనాలిటీ ఉంటుంది, కానీ బహువచనంలోని, ఏకవచనంలోని ఏ విధమైన కామనాలిటీ లేదు. అహం నేను, ఆవాం మేమిద్దరం, వయం మేమందరం, మాం లేక మా అంటే నన్ను, ఆవాం నౌ మా ఇద్దరిని, అస్మాన్ నహ మమ్ములను, మయా నాచే నా చేత, ఆవాభ్యాం మా ఇద్దరిచే, అస్మాభి మాచే. మహ్యం లేక మే అంటే ఫర్ మీ నా కొరకు, మయ అంటే బై మీ. ఇక్కడ నన్ను అంటే టు మీ, బై మీ, ఫర్ మీ, మత్ అంటే నాకంటే, మహ్యం అంటే మే నా కొరకు, ఆవాభ్యాం అంటే మా ఇద్దరి కొరకు లేక నవ్వు అని కూడా రాయొచ్చు, అస్మభ్యం నహ అంటే మా అందరి కొరకు, మా కొరకు. మత్ నాకంటే, దాన్ నాకంటే అంటున్నాం కదా. ఆవాభ్యాం మా ఇద్దరికంటే, అస్మత్ మాకంటే, మమ మే నా యొక్క, మైన్ అంటున్నాం కదా దానికి మైన్, మైన్ మైన్.
మే నా యొక్క, ఆవయో నౌ మా ఇద్దరి యొక్క, అస్మాకం నహ ఈ రెండు కూడా మా యొక్క. ఆవయో నౌ ద్వివచనం, అస్మాకం నహ బహువచనం. మయి నాయందు, ఇన్ అపాన్ అనే దాంట్లో వాడతాం కాబట్టి ఇక్కడ ఇన్ మయి, ఆవయోహ్ మా ఇద్దరి యందు, అస్మాసు మా యందు విభక్తి. ఒకసారి కమల గారు ఓపెన్ చేయండి, చేసి ఒక్కొక్క విభక్తికి ఏకవచనము మీరు ఏకవచనం చెప్పండి అన్నిని, ద్వివచనాలు ఇంకొకరు చెప్తారు, బహువచనం మరొకరు చెప్తారు. ఇక ఇక్కడ అస్మద్ యుష్మద్ శబ్దం తప్ప తక్కినవన్నీ నామములు గాని సర్వనామములు గాని అన్ని ప్రథమ పురుషుగానే మనం గ్రహించాలి. ఉమ్, ఇక్కడ ప్రథమ విభక్తి ఏకవచనం అహం అంటే నేను, ద్వివచనం అవాం మేమిద్దరం, బహువచనం వయం అంటే మేము బహువచనం. ఉమ్, ఇక్కడ ద్వితీయ విభక్తి మాం లేదా మా అంటే నన్ను, నన్ను గురించి చెప్తున్నాను. అవాం ద్వివచనం అవాం లేదా నౌ అని మా ఇద్దరిని, ఇద్దరుంటే అలాగ ద్వివచనం. బహువచనం అస్మాన్ నహ మమ్ములను, అదే గాయత్రి మంత్రంలో చెప్పారు కదా నహ. ఇంకా తృతీయ విభక్తి మయా అంటే నా చేత, ఆవాభ్యాం మా ఇద్దరి చేత, అస్మాభిహి అంటే మాచే. ఉమ్. అక్కడ ఆపండి, ఇంకొకరికి ఇద్దాం. పద్మజ మేడం ఓపెన్ చేయండి. చతుర్థి విభక్తి ఏకవచనంలో అయితే మహ్యం లేదా మే అంటే నా కొరకు. అట్లాగే ద్వివచనంలో ఆవాభ్యాం లేదా నౌ అంటే మా ఇద్దరి కొరకు. బహువచనంలో అస్మభ్యం లేదా నహ అంటే మా కొరకు అనేటటువంటిది. పంచమీ విభక్తిలో ఏకవచనం మత్ అంటే నాకంటే, ద్వివచనంలో ఆవాభ్యాం అంటే మా ఇద్దరి కంటే, బహువచనంలో అస్మత్ అంటే మా కంటే. ఒక మీనాక్షి మీనామ్మ గారు చూద్దాం, నెక్స్ట్ లాస్ట్ రెండు. షష్ఠీ విభక్తి మమ ఏకవచనంలో మమ చెప్పొచ్చు, మే కూడా చెప్పొచ్చు, అంటే నా యొక్క. ద్వివచనం ఆవయోహ్ కానీ యూజ్ చేయొచ్చు, నవ్వు అని కానీ చెప్పొచ్చు, మా ఇద్దరి యొక్క. బహువచనం అస్మాకం లేక నహ అని కూడా చెప్పొచ్చు, మా యొక్క. సప్తమి విభక్తి మయి నాయందు, ద్వివచనం ఆవయోహ్ మా ఇద్దరి యందు, బహువచనం అస్మాసు మా యందు. అది. ఈ పదాలను జాగ్రత్తగా 5-6 సార్లు మనం చూసుకుని జ్ఞాపకం పెట్టుకుంటే అది ద్వివచనం వచ్చినప్పుడు ఏది వాడాలి, బహువచనం. మీకు ద్వివచనంలో చూడండి, తృతీయ చతుర్థి పంచమి ఓలాగే ఉన్నాయి, షష్ఠి సప్తమి ఓలాగే ఉన్నాయి. అప్పుడు ఎలా పోల్చుకుంటాము అంటే ఆ సెంటెన్స్ని బట్టి నా కొరకు అని చెప్తున్నారా, నా చేత అని చెప్తున్నారా, నా నా కంటే అని చెప్తున్నారా అనే దాన్ని బట్టి ఆవాభ్యాన్ని డిసైఫర్ చేయాలి. నా యొక్క లేక నా యందులో ఏది చెప్తున్నారని బట్టి ఆవయో అనేదాన్ని పట్టుకోవాలి. మిగతావన్నీ కూడా వేటికి వాటికే విడిగా ఉంటాయి. కొన్నిటికి రెండేసి ప్రయోగాలు ఉన్నాయి. అస్మాన్ నహ, అస్మభ్యం నహ, అస్మాకం నహ అని ఉన్నప్పుడు ఆ నహ అనే పదము మూడింటిని తెలియజేస్తుంది. ద్వితీయని తెలియజేస్తుంది, చతుర్థిని తెలియజేస్తుంది, షష్ఠిని తెలియజేస్తుంది. చేత చూసుకోవాలి. అలాగే మే అనేటటువంటిది చతుర్థికి షష్ఠికి కూడా మే వాడచ్చు. కానీ క్లియర్గా విడౌట్గా చెప్పాలంటే మహ్యం మమ అంటే ఇంకా కన్ఫ్యూషన్ ఉంది. ఒక రూల్ ఏంటంటే ఈ సింగిల్ లెటర్ లేకపోతే అల్పాక్షరాలుగా ఉన్నాయనుకోండి, ఆ ఆ అల్పాక్షరాలుగా ఉన్నటువంటివి వాక్యం మొదట్లో రాయకూడదు. అంటే నా కొరకు అని చెప్పే వాక్యం ఏదైనా నా ఆ కొరకుతో స్టార్ట్ అవుతే మహ్యంతోనే స్టార్ట్ అవ్వాలి తప్ప మేతో స్టార్ట్ అవ్వదు.
అలాగే మాంతో స్టార్ట్ అవ్వాలి తప్ప మాతో స్టార్ట్ అవ్వాలి. మధ్యలో రాయవచ్చు. వాక్యం మధ్యలో అవుతే అల్పాక్షరం ఉన్న దాన్ని ఫార్మ్ని వాడవచ్చు. కానీ మొదటిలో వాక్య ఆరంభంలో మటుకు అల్పాక్షరం ఉన్నటువంటి ఫార్మ్ని వాడడానికి ఒప్పుకోకూడదు. అలా చేయకూడదు. అదొక రూల్ పెట్టుకోండి మనసులో. అది తరువాత ఇదే యుష్మత్ శబ్దం. యుష్మత్ అంటే అస్మత్ శబ్దము యుష్మత్ శబ్దము కూడా దేంతో ఎండ్ అవుతున్నాయి? దకారం లేదు. అస్మద్ యుష్మద్ దకారంతో ఎండ్ అవుతున్నాయి. ఇవి శబ్దముల వరకు ఇవి పుల్లింగ శబ్దాలే. శబ్దము పుల్లింగము. వృక్ష అని ఉంది. వృక్షం అనేది పుల్లింగ శబ్దము, అది నపుంసకలింగ శబ్దము కాదు తెలుగులో. అలాగే ఈ దకారాంత పుల్లింగ శబ్దాలే రెండు కూడా. కానీ అహంకి త్వంకి వాటి ఫామ్స్కి లింగం ఉండదు. నేను అన్నా అనుకోండి స్త్రీ అయినా చెప్పొచ్చు, పురుషుడు అయినా చెప్పొచ్చు. నీవు అన్నా అనుకోండి స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. నీ యొక్క అన్న, లేకపోతే నీ చేత, నీకంటే అన్నప్పుడు కూడా లింగం ఉండదు. శబ్దంగా అవి పుల్లింగ శబ్దాలు అయినప్పటికీ వాటికి లింగ భేదము, అస్మద్ యుష్మత్ శబ్దాలకు లింగ భేదము ఉండదు. రూల్ నెంబర్ 1, అస్మద్ యుష్మత్ శబ్దాలకు లింగ భేదం ఉండదు. ఓన్లీ ఉత్తమ పురుషులో, మధ్యమ పురుషులో, ఉత్తమ పురుషులో ఉన్న వాటి ఈ అస్మద్ యుష్మత్ శబ్దాలకు లింగ భేదము లేదు. ఓన్లీ ప్రథమ పురుషులో ఉన్న వాటికే సహా, సా, తత్, అతడు, ఆమె, అది అనేటటువంటి 3 లింగ భేదాలు వస్తాయి. ఇక్కడ లింగ భేదాలకు తావు లేదు. ఆ అల్పాక్షరంగా ఉన్న వాటిని, ఇక్కడ కూడా ఉన్నాయి అల్పాక్షరాలు, త్వా అని, వహ అని, వీటిని వాక్యము ముందు ఆరంభంలో ప్రయోగం చేయకూడదు. మధ్యలో రాసుకోవచ్చు. ఓకే. త్వం నీవు ప్రథమ విభక్తి. అదే యువాం అక్కడ ఏంటన్నాము? ఆవాం అన్నాం. అహం ఆవాం, త్వం యువాం మీరిద్దరు, అహం ఆవాం వయం అంటే మేము అని చెప్పాం. ఇక్కడ త్వం యువాం యూయం, యూతో స్టార్ట్ అవుతాయి. ఎందుకు? ఇవి యుష్మత్ శబ్దాలు అంచేత ఇక్కడ యూతో ఉంటాయి. అస్మత్ శబ్దాలు ఆ మొదలుగా ఉంటాయి. ఇక్కడ త్వం యువాం యూయం, నీవు, మీరిద్దరు, మీరు, మోర్ దెన్ 2 అని చెప్పడానికి అది. అదే ద్వితీయ విభక్తిలోకి వస్తే త్వాం నిన్ను, త్వా అని కూడా రాయవచ్చు, కానీ వాక్యం మధ్యలోనే వ్రాయాలి. త్వం, త్వాం, త్వం. త్వంకి త్వాం చేస్తే ద్వితీయ విభక్తి, త్వా అన్న కూడా ద్వితీయ విభక్తి ఏకవచనం. యువాం వాం మీదనే మొదట ఇందాక యువాం అనే ఉంది, ఇక్కడ కూడా యువాం అనే ఉంటుంది. వాం అని రాసినా కూడా, యు వదిలేసినా కూడా అదే అర్థం. యూయం అనే దానికి యుష్మాన్, వహ, నహ అక్కడ ఎలాగైతే అస్మత్తులో చెప్పాము, ఇక్కడ నహ బదులు వహ అని వస్తుంది. మిమ్ములను. తృతీయలో త్వయా, మయా అన్నాం అక్కడ, ఇక్కడ త్వయా, ఆవాభ్యాం అన్నాం అక్కడ, ఇక్కడ యువాభ్యాం మీ ఇద్దరి చేత, యుష్మాభి అస్మాభి. ఇక్కడ చూడండి యుష్మాభి, యుష్మాను, యుష్మభ్య అన్నిట్లో ఇష్మా 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 అని వస్తుంది. యాక్చువల్గా అది స్మాయే, కానీ ఇష్మా అని పలకవలసిన అవసరం వ్యాకరణ రీతిగా అలా వస్తుంది. యుష్మాభి మీచే, చతుర్థి విభక్తి. తుభ్యం మహ్యం అన్నాము ఎప్పుడు? అహం అస్మత్ శబ్దంగా చెప్తే. ఇక్కడ ఆ మహ్యం మే అన్నాం, ఇక్కడ తుభ్యం తే నీ కొరకు. ఆ యువాభ్యాం ఇందాకట్లాగే అక్కడ ఆవాభ్యాం ఎలాగో ఇక్కడ వరుసగా ఈ 3 విభక్తులకు కామని. తృతీయ, చతుర్థి, పంచమికి యువాభ్యాం వాం మీ ఇద్దరి కొరకు, యుష్మభ్యం వహ మీ అందరి కొరకు, పంచమి త్వత్, మత్ అనేదానికి ఇక్కడ త్వత్ నీకంటే, యువాభ్యాం మీ ఇద్దరికంటే, యుష్మత్ మీకంటే అందరికంటే. షష్ఠి తవా తే, మయా మే అన్నాం కదా. అదే తవ తే నీ యొక్క, యువయోః వాం మీ ఇద్దరి యొక్క, యుష్మాకం లేక వహ
ఈ వహ అనేటటువంటిది ద్వితీయలోను, చతుర్థిలోను, షష్ఠిలోను ఈ యుష్మత్ శబ్దానికి బహువచనంలో వస్తుంది. అయితే ఏది షష్ఠీ విభక్తి, ఏది చతుర్థి విభక్తి, ఏది ద్వితీయ విభక్తి అనేది సెంటెన్స్ని బట్టి పట్టుకుంటాం. సప్తమి విభక్తి మయి అన్నాం, ఇక్కడ త్వయి అంటున్నాం. అక్కడ నాయందు అంటే మై, త్వయి అంటే నీయందు. యువయోః మీ ఇద్దరి యందు. యుష్మాసు యుష్మా మర్చిపోకూడదు, మధ్యలోష్మాష్మా అలాగే ఉంటుంది. మీ యందు మీ అందరి యందు. ఇవి ఏకవచన, ద్వివచన, బహువచన రూపములు యుష్మత్ శబ్దానికి. యుష్మత్ శబ్దం ఏ శబ్దము? దకారాంతము, ద అనే అక్షరంతో ఇద్దుతో ఎండ్ అవుతుంది. యుష్మద్ అనేది అది పుల్లింగము. కానీ త్వంకు అహంకు దాని రూపములకు కూడా లింగభేదం ఉండదు. ఓన్లీ ప్రథమ పురుష నుంచే లింగభేదము. ఉత్తమ మధ్యమ పురుషుల్లో లింగభేదం ఉండదు. అల్పాక్షర రూపములైన త్వా, వహ, వాం అనేవి సెంటెన్స్ ఆరంభంలో వ్రాయకూడదు, సెంటెన్స్ మధ్యలోనే వ్రాయాలి. అండర్స్టాండ్ నౌ. ఇప్పుడు పద్మజ మేడం స్టార్ట్ చేస్తారు. ప్రథమా విభక్తి యుష్మత్ శబ్దం 3 వచనాలు. యుష్మత్ శబ్దం అనేటటువంటిది దకారాంత పుంలింగము. త్వం నీవు అనేటటువంటి దాని యొక్క విభక్తి రూపాలు. అందులో మొట్టమొదటగా ప్రథమా విభక్తి. ఏకవచనంలో త్వం అంటే నీవు, ద్వివచనంలో యువాం అంటే మీరిద్దరు, బహువచనంలో యూయం అంటే మీరు. ద్వితీయ విభక్తిలో త్వాం లేదా త్వా అని అనొచ్చు, అప్పుడు నిన్ను. యువాం లేదా వాం అంటే మీ ఇద్దరిని. యుష్మాన్ లేదా వహ అంటే మిమ్ములను. తృతీయ విభక్తిలో త్వయా అంటే నీచే. అదే ద్వివచనంలో యువాభ్యాం అంటే మీ ఇద్దరిచే. బహువచనంలోకి వచ్చేసరికి యుష్మాభిహి అంటే మీచే. అలా ఉంది. ఆగండి, మీనమ్మ గారి ఓపెన్ చేయండి. చతుర్థి పంచమి మీరు చెప్పండి, షష్ఠి సప్తమి కమల గారు చెప్తారు. చతుర్థి విభక్తి ఏకవచనం తుభ్యం తే నీ కొరకు. ద్వివచనంలో యువాభ్యాం అని వాడచ్చు, వామ్ అని కానీ వాడచ్చు. మీ ఇద్దరి కొరకు. బహువచనంలో యుష్మభ్యం అని వాడచ్చు, వహ అని కానీ చెప్పొచ్చు. మీ కొరకు. పంచమి విభక్తి వత్ నీకంటే ఏకవచనం. ద్వివచనంలో యువాభ్యాం మీ ఇద్దరి కంటే. బహువచనంలో యుష్మత్ మీకంటే. అలా కమల గారు చూడండి. ఇక్కడ షష్ఠీ విభక్తి తవ లేదా తే అంటే నీ యొక్క. అది ముందు మనం ఏం చెప్పుకున్నాం, మమ. మమ ఇక్కడ తవా కింద వచ్చింది. మే చెప్పుకున్నా, ఇక్కడ తే అయింది. మే తే అయింది. యువయోహ్ వాం అంటే మీ ఇద్దరి యొక్క. అక్కడ అవయోహ్ నౌ అని చెప్పాం మనం. అదే బహువచనం యుష్మాకం వహ మీ యొక్క అంటే అస్మాకం, ఇక్కడ యుష్మాకం అయింది. సప్తమి విభక్తి త్వయి నీ యందు. అక్కడ మయి నా అందు అని. ఇక్కడ యువయో మీ ఇద్దరి యందు. అక్కడ మా ఇద్దరి యందు అంటే అవయో. యుష్మాసు మీ యందు అంటే అక్కడ అస్మాసు అంటే మా యందు. ఇక్కడ యుష్మాసు షా వస్తుంది, అక్కడ సా. మరి శంకరాచార్యుల వారి శ్లోకమే ఉంది కదా, త్వయి మయి చాన్యత్ర ఏకో విష్ణు. త్వయి నీయందు, మయి నాయందు, ఏకః విష్ణు ఒకడే విష్ణుడు.
त्वयि मयि चान्य अत्र एको विष्णुः వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు మయి నాయందు కుప్యసి కోపాన్ని చెందుతున్నావు అసహిష్ణు అంటే సహనం లేక నా మీద కోపపడుతుంది త్వయి మయి చ అన్యత్ ఏకో విష్ణు నీయందు నాయందు అన్యత్ ఇతరునయందు కూడా ఏకః విష్ణు త్వయి మయి అంటూ అక్కడ వచ్చింది కదా అదే అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అహం త్వా అంటే త్వాం అంటే నిన్ను సర్వ పాపేభ్యో అన్ని పాపముల నుండి మోక్షయిష్యామి మోక్షాన్ని ఇస్తాను మా శుచః కష్టాన్ని దుఃఖించవలదు. ఇలా చాలా ఏదైనా శ్లోకాలు చదువుతున్నప్పుడు చూస్తూ ఉంటే ఈ ప్రయోగాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగా అదే మయి తుభ్యం మేఘ నమః రామాయ తుభ్యం నమః శ్లోకంలో రామా నీ కొరకు నమస్కారం రామాయ రాముని కొరకు నీ తుభ్యం నీ కొరకు నమస్కారము తుభ్యం నమః త్వదన్యః అంటే నీకంటే వేరైన వాళ్ళు నాకు ఎవరు లేరు అని చెప్పి త్వదన్యః త్వదన్యః తవ కృపయా నీ యొక్క కృపచే తే కృప తవ అలా చెప్పుకుంటాం కదా అది. ఇప్పుడు మనము ఈ శబ్దాలను చూడడం అయినది చిన్న వాక్యాలను చూద్దాం అన్నమాట. చూడండి జ్యోతి పద్మజ గారు ఒక 3 వాక్యాలు మీరు చూడండి వరుసగా. అహం అద్య పఠామి. అహం అంటే అహం అంటే నేను. ఏ ఏ ఏ విభక్తిలో ఉంది అది కదా కావాలి. అహం అంటేనేమో ప్రథమ విభక్తి ఏకవచనంలో ఏకవచనంలో ఉన్నది. అద్య అంటే ఇప్పుడు నేడు నేడు ఇవాళ. పఠామి చదువుతాను. ఎండింగ్ అలాగే ఉండాలి కదా అహం పఠామి కదా కరెక్ట్ గా ఉంది. అంటే నేను ఇవాళ చదువుతున్నాను. ఓకే తర్వాత చూడండి. తే మాం అత్ర పశ్యంతి. తే అంటే వారు. మళ్ళీ మాం అంటేనేమో నన్ను. ఏ విభక్తి? ద్వితీయ విభక్తి ఏకవచనం. తే మాం అత్ర పశ్యంతి. అత్ర అంటే ఇక్కడ పశ్యంతి అంటే చూస్తున్నారు. వాళ్ళు నన్ను ఇక్కడ చూస్తున్నారు. తర్వాత చూడండి. మయా తత్ పుస్తకం పఠితః. మయ అనేటటువంటిది ఇక్కడ తృతీయ విభక్తి ఏకవచనంలో. మయ అంటే నా చేత నాచే. తత్ అంటే ఆ పుస్తకం పఠితః చదవబడుతోంది. కరెక్ట్. తర్వాత మీరు చూడండి అమ్మా కమల గారు. త్వం మహ్యం సహాయం కరోసి. తెలుగులో సహాయం అంటాం, సంస్కృతంలో సహాయం అని రాయాలి. ఇది మహ్యం అనేది చతుర్థి విభక్తి. అంటే త్వం చతుర్థి విభక్తి. త్వం అంటే నీవు, మహ్యం అంటే నా కొరకు సహాయం చేస్తున్నావు. కరోమి అంటే ఉత్తమ పురుష, కరోసి అంటే మధ్యమ పురుష, కరోతి అంటే ప్రథమ పురుష కదా. అందుకని కరోసి అని రాసి త్వం అన్నది అది మధ్యమ పురుష కాబట్టి కరోసి అని ఉంది. తర్వాత మత్త పరతరం న అన్యదస్తి. మత్త అంటే నాకన్నా పరతరం వేరెవరు శ్రేష్టమైనది నా అన్యదస్తి. శ్లోకమే మత్తః పరతరం న అన్యద్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అన్నారు. మత్తః పరతరం కించిద్ అన్యదస్తి అని అక్కడ ఉంది అసలు. పంచమి విభక్తి. నాకంటే అని నాకంటే. అమ్మ మీరు చూడండి మీనా గారు. ఏతత్ మమ పుస్తకం.
మమ అంటే నా యొక్క, నా యొక్క షష్ఠి విభక్తి. ఏతత్ మమ పుస్తకం, ఇది నా పుస్తకము. ఇది నా పుస్తకము, నా యొక్క పుస్తకమునే నా పుస్తకము అంటాం తెలుగులో, అంతే. మయి విశ్వాసం నిక్షేపయ, నిక్షేపయ నిక్షేపయ. మయి అంటే నాయందు, నాయందు విశ్వాసం నమ్మకము, నిక్షేపయ ఉంచుము, ఉంచుము. నాయందు విశ్వాసము ఉంచుము. ట్రస్ట్ మీ, ట్రస్ట్ మీ, ట్రస్ట్ మీ. నాయందు విశ్వాసము ఉంచుము. నాయందు అంటే సప్తమి. ఇక్కడ అహం అనేది ప్రథమ విభక్తి, మాం అనేది నన్ను, వారు చూస్తున్నారు అన్నప్పుడు నన్ను అన్నప్పుడు. ద్వితీయ విభక్తి మయా, నా చేత పుస్తకం చదవబడినది అన్నప్పుడు మయా అన్నప్పుడు. తృతీయ విభక్తి త్వం మహ్యం, నా కొరకు సహాయం కరోసి, కొరకు అనేది. చతుర్థ విభక్తి మత్తః, నాకంటే, పరతరం నాన్యదస్తి, శ్రేష్టమైనది ఏదీ లేదు నాకంటే అంటే పంచమీ విభక్తి. ఏతత్ మమ పుస్తకం, ఏతత్ ఇది మమ, నా యొక్క, నా పుస్తకం. మయి నాయందు విశ్వాసం నిక్షేపయ, ట్రస్ట్ మీ అని ఉంది. తెలుగు వాక్యాలు ఇప్పుడు చూపిస్తున్నాను. అహం అద్య పఠామి, నేను ఈ దినము చదువుతున్నాను. తే మాం అత్ర పశ్యంతి, తే వారు, మాం నన్ను, ద్వితీయ విభక్తి, అత్ర ఎచట చూచుచున్నారు, చూచుచున్నారు. నాచే ఆ పుస్తకము చదువబడినది. మయా నాచే ఆ తత్ పుస్తకం, పుస్తకము, పఠితః చదువబడినది. త్వం నీవు, మహ్యం నా కొరకు, చతుర్థి విభక్తి, సహాయం సహాయము, కరోసి చేయుము. మత్తః పరతరం నాన్యదస్తి, నాకంటే పరతరమైనది, శ్రేష్టమైనది ఏదీ లేదు. ఏతత్ మమ పుస్తకం, ఇది నా యొక్క పుస్తకము లేక నా పుస్తకము. మయి నాయందు నిక్షేపయ, ఉంచండి కదా, ఉంచుము అని రాయాలి. నాయందు నిక్షేపయ సింగులర్లో ఉంది కదా, నా నమ్మకం ఉంచుము, ట్రస్ట్ మీ అన్నట్టుగా నాయందు నమ్మకం ఉంచుము, నిక్షేపయ. ఇవి వాక్యాలు. ఇవి అహ అంటే దకారాంత పుల్లింగ శబ్దమైన అస్మత్ శబ్దములోని 7 విభక్తులకు సంస్కృత వాక్యాలు, తెలుగు ట్రాన్స్లేషన్. ఆ కలర్లో ఇచ్చినటువంటివి ఎల్లో కలర్లో ఆ విభక్తి రూపములను సూచించడానికి ఇవ్వడమైంది. 8వ విభక్తి ఉండదు, సంబోధన ప్రథమ విభక్తి ఉండదు, లింగభేదము ఉండదు, దీనికి తరువాత దానికి కూడా. ఇది దకారాంత పుల్లింగ శబ్దము, యుష్మత్ శబ్దము. మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి అమ్మా పద్మజ గారు. తెలుగులో ఇచ్చాను, ఇప్పుడు నేను సంస్కృతంలో చెప్పాల్సి ఉంది. నువ్వు నగరంలో చదువుతావు. నువ్వు అంటే త్వం, త్వం నగరః, నగరే, నగరమునందు అంటున్నాం కదా. త్వం నగరే పఠాసి. ఓకే, చూపిస్తాను మీకు ఈజీగా. నగరే పఠసి, పఠసి, పఠసి అంటే చదువుతావు అని. పఠామి, పఠసి, పఠతి కదా. సరే, రెండోది చూడండి. నేను నిన్ను గ్రామములో చూశాను. మరి అహం అనేది ముందు పెట్టకూడదేమో కదా? పెట్టుకోవచ్చు, కావాలంటే పెట్టచ్చు. అహం నేను ఉంది కదా, అహం నేను. అహం నిన్ను అంటే త్వాం. అహం త్వాం, త్వాం గ్రామే, గ్రామంలో అంటున్నాం కదా. గ్రామంలో అంటే పంచమి, గ్రామే అనేటటువంటి సప్తమి విభక్తి. గ్రామమునందు అని. గ్రామే పశ్యామి, పశ్యామి చూశాను. మూడో చూడండి. ఆ పాఠము నీచే వ్రాయబడినది. ఆ పాఠం, ఆ పాఠము, తత్, తత్పాఠః, తత్పాఠః త్వయా, తృతీయ విభక్తి కనుక తత్పాఠం త్వయా లిఖితః. తత్పాఠము అంటున్నాం కదా, పాఠః తత్పాఠం, ఆ పాఠము నీచే వ్రాయబడింది. ఓకే ఓకే. తరువాత మీరు చూడండి అమ్మా కమల. ఇక్కడ
నీ కొరకు అంటే ఇక్కడ తుభ్యం వస్తుంది కదా, తుభ్యం చతుర్థి విభక్తి. చతుర్థి విభక్తి. తుభ్యం తుభ్యం సహాయ సహాయం తుభ్యం సహాయ ఆవశ్యకం. ఓహో, సహాయం అంటే సహాయం, కొరకు అంటే తుభ్యం, అవసరం అంటే ఆవశ్యకం. ఓకే. నీకంటే, నీకంటే అంటే ఇది పంచమి విభక్తి. త్వత్ త్వత్ అంటే తవ, ఓహో వెనక, తవ అగ్రజ త్వత్ అగ్రజ అంటే ధనికః. నీ అన్నయ్య, మీ అన్నయ్య నీకన్నా నీకంటే ధనవంతుడు. తవ అగ్రజ తత్ త్వత్ ధనికః, నీకంటే మీ అన్నయ్య ధనవంతుడు. మీరు చూడండి మేనమ్మ, ఇది నీ స్వగృహము. ఏతత్ తవ, నీ అంటున్నాం, తవ తవ స్వగృహం. స్వగృహం. ఏతత్ తవ స్వగృహం. ఏతత్ తవ స్వగృహం. నీ యందు ఏ లోపము లేదు. నీ యందు అంటే సప్తమి విభక్తి. సప్తమి విభక్తి. త్వయి 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 ఏ లోపము కిమపి దోషం. ఏ లోపం అంటే కిమపి దోషం నాస్తి. త్వయి కిమపి దోషం నాస్తి. ఇప్పుడు ఇట్లా చూద్దాం. త్వం నగరే పఠసి, త్వం నీవు నగరే నగరమునందు. మళ్ళీ అది సప్తమి విభక్తి. పఠసి ఎందుకు, అది మధ్యమ పురుషు కాబట్టి పఠసి. అహం త్వాం గ్రామే పశ్యామి. అహం నేను ప్రథమ విభక్తి, త్వాం నిన్ను ద్వితీయ విభక్తి, గ్రామే గ్రామమునందు అంటే సప్తమి విభక్తి, పశ్యామి వెర్బు చూస్తున్నాను. తత్పాఠం త్వయా లిఖిత. తత్ ఆ పాఠ, పాఠం పాఠము, త్వయా నీ చేత, లిఖిత వ్రాయబడినది. సహాయం సహాయము, తుభ్యం నీ కొరకు అంటే చతుర్థి విభక్తి, ఆవశ్యకం. తవా నీ యొక్క, అగ్రజ అన్నా, త్వత్ నీకంటే, ధనిక రెండు ఇక్కడ తవా అంటే త్వత్ ఒకటి, తవ అగ్రజ అంటే నీ యొక్క అన్న. కింద తవా ఉంచండి, ఏతద్ గృహంలాగా నీ అన్న అని చెప్పడానికి నీ యొక్క అన్నగారు. తవ అగ్రజ త్వత్ నీకంటే, ధనిక ఇది నీ స్వగృహము. ఏతత్ తవ స్వగృహం. త్వయి నీయందు కిమపి దోషం నాస్తి, నీలో ఏ తప్పు లేదు, నీలో ఏ లోపము లేదు. సో ఈ విధంగా అస్మత్ శబ్దాలను విష్మత్ శబ్దాలని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఇస్తున్నాము. ఆ ఎక్సర్సైజ్ కూడా చేయండి పోయినలాగే. ఈసారి కూడా ఒక సంస్కృత శ్లోకం ఇవ్వబడుతోంది. ఆ శ్లోకాన్ని మత్తఃపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మైసర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. విడగొట్టుకోవాలి మొదట. మత్తః పరతరం నా అన్యత్ కించిత్ అస్తి ధనంజయ. తిరిగి రాసుకుంటే మత్తః పరతరం కించిత్ నాస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాః ఇవ. విడగొడితే గణాః. అలా విడదీసి రాసుకుని అప్పుడు ఒక్కొక్క దానికి విభక్తి పట్టుకోవాలి. మత్తః అనుంది, ఇది ఏమై ఉంటుంది అంటే అస్మత్ శబ్దమా యుష్మత్ శబ్దమా. అస్మత్ శబ్దం అవుతే ఇది ఎన్నో విభక్తి. అలాగే ప్రతిదానికి ధనంజయ అంటే సంబోధన కదా, హే ధనంజయ అని పిలుస్తున్నాడు. అంచేత ధనంజయ అని లేదు కదా, ధనంజయ అంటే ఓ ధనంజయుడా సంబోధన. ఈ విధంగా పట్టుకోండి దేంట్లో ఉన్నటువంటి విభక్తులు. మత్తః పరతరం భగవద్గీత శ్లోకమే. నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. తర్వాత సర్వస్య చ అహం సర్వస్య చాహం విడ చూసుకుంటే సర్వస్య చ అహం హృది సన్నివిష్టో ఒకటమాట. మత్తః స్మృతి జ్ఞానం అపోహనం చ. మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ. వేదైః చ వేదైశ్చ సర్వైః అహం ఏవ వేద్యః. వేదైశ్చ సర్వః అహం ఏవ వేద్యః.
వేదాంతకృత్ వేదవిత్ ఏవ చ అహం. వేదాంతకృత్ వేద విదేవ చాహం. వేదాంతకృత్ వేదవిత్ ఏవ చ అహం అంటూ ముందు పదాలను విడగొట్టుకుని ఒక్కొక్క పదము ఏ విభక్తిలో ఉన్నదో వ్రాసి పంపించండి.